పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆలయంపై జెండా. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. సింహద్వార రహస్యం. జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది కదా. సముద్ర రహస్యం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని మిస్టరీ. ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరవు. ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడం రహస్యంగానే మిగిలిపోయింది. ఆలయ నిర్మాణం. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. సుదర్శన చక్రం. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయ పైభాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. 1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ప్రసాదం రహస్యం. పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ దేవాలయం ఎందుకు హాట్ టాపిక్గా మారుతుంది? దేశం మొత్తం ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆదివారం మధ్యాహ్నం 1:28 గంటలకు రహస్య గది తలుపులు తీశారు. 46 ఏళ్ల కిందట 1978లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్ళీ ఇప్పుడు ఆ ప్రక్రియను చేపట్టారు. ఈ రత్న భాండాగారాన్ని తెరవడంలో 11 మంది పాల్గొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పూరి క్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయతులు చేపడతారు. ఇక ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా
రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రస్తుతం పూరీ క్షేత్రంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉండనున్నారు. దేవుడు లేని సమయంలో అధికారులు ఆ రహస్య గదిని తెరిచి లెక్కింపు చేపట్టారు. అయితే వాటిని లెక్కించేందుకు ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. ఇక ఆ రత్న భాండాగారం లోపల విషసర్పాలు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను కూడా అందులోకి పంపించినట్లు తెలుస్తోంది. ఆ రహస్య గదిలో పూరీ జగన్నాథి ఆభరణాలను 5 కర్ర పెట్టెల్లో ఉంచి భద్రపరిచారు. పూర్వకాలంలో ప్రతి 3 లేదా 5 ఏళ్లకు ఒకసారి ఆ రత్న భాండాగారం తలుపులు తెరిచి సంపదను లెక్కించేవారు. అయితే చివరిసారి 1978లో ఈ లెక్కింపు ప్రక్రియ చేపట్టగా పూర్తి కావడానికి 70 రోజులు పట్టింది. ఇక అప్పుడు పూర్తిగా లెక్కించకుండా కొన్నింటిని వదిలేయడంతో ఆ లెక్కలపై తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారాన్ని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు పగుళ్ళు వస్తున్నందున మరమ్మతులు చేయాలని 2018లోనే కోర్టులు పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేశాయి. ఇక గతంలో 2019 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి బీజేడీ నేతృత్వంలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం 13 మందితో ఒక కమిటీని నియమించింది. ఈ 13 మంది అధ్యయన సంఘం నేతలు ఆ రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్ళగా దాని తాళాలు కనిపించలేదు. దీంతో వారు వెనుదిరిగి ఆ ప్రక్రియను ఆపేశారు. ఆ తరువాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆ రహస్య గదికి సంబంధించిన మరో తాళం చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు తెలిసింది. ఇక జస్టిస్ రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం బయటికి వెల్లడించలేదు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రచార అస్త్రంగా చేసుకున్న బీజేపీ తాము ఒడిశాలో అధికారంలోకి వస్తే పూరీ రత్న భాండాగారాన్ని తెరిపిస్తామన్న ప్రచారం చేసింది. ఆ హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రత్న భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదని, గత 46 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్ళలేదని పేర్కొంది. ఈ క్రమంలో ఈ నెల 18న మళ్ళీ ఈ రహస్య గదిని తెరిచి ఆభరణాలు తరలించబోతున్నారు. వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. రేపు ఉదయం 9:51 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య ఈ ప్రక్రియ చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ విశ్వనాథ్ తెలిపారు. ఆభరణాలు అన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారుల్ని రహస్య గది లోపలికి అనుమతిస్తారు. ఆ తరువాత ఏఎస్ఐ అధికారులు రహస్య గది నిర్మాణ పద్ధతిని సమీక్షిస్తారని రథ్ వివరించారు. ఇక ఈ ప్రక్రియనంతా వీడియోగ్రఫీ చేస్తామన్నారు. రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని, వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. జూలై 14న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్, ఔటర్ ఛాంబర్స్ తెరిచారు. ముందుగా ఔటర్ ఛాంబర్లో 2 గదులను తెరిచి అందులోని ఆభరణాలు టేకుతో చేసిన చెక్క పెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. అసలైన 3వ గదిని తెరిచేందుకు ప్రయత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు. దీంతో మ్యాజిస్ట్రేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిందిన గుర్తులు కనిపించాయి. అప్పటికే సాయంత్రం కావడం వల్ల నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు. 15న పూరీలో బహుళ యాత్ర ముగిసింది. పూరీలో విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ భేటీ అయ్యింది. నేడు స్వామివారికి సునాబేష కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కారణాల వల్ల 18వ తేదీన రహస్య గదిని మళ్లీ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 14వ తేదీన కమిటీ సభ్యులు గదులను తెరిచి లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు, వెండి ఆభరణాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, భద్రపరిచిన చెక్క పెట్టెలు, అమ్మరాలు కనిపించాయి. ఇంకా ఆ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.